కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామం నందు మత్స్యకారుల వేట నిషేధకాల వృత్తిని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా సముద్ర వేట నిషేధ కాలంలో నిషేధ వృత్తి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ సముద్ర వనరులు సురక్షించుటలో భాగంగా భారత ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు యాంత్రిక మరియు మరపడవలతో సముద్రంలో చేపల వేట నిషేధం అమలు పరచబడుతున్నది. చేపల వేట నిషేధం వలన ప్రభావితం అయ్యే ప్రతి ఒక్క మత్స్యకారులకు మత్స్యకార వృత్తిని 4,000 రూపాయలు మొదటిసారి 2014లో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం 10,000 ఉన్న వృత్తిని 20,000 రూపాయలు పెంచడం జరిగిందని, ఈ మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెపాలెం గ్రామంలోని మత్స్యకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాట తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవ అనేది ఇవ్వటం, గతంలో 10,000 రూపాయలు కూడా ఫోటోలు తీసుకుని ఈ 10,000 రూపాయలకి రోజు 26వ తేదీ డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప సదవకాశం, మంచి రోజులు. మనం ఎంతో మన మత్స్యకారులందరూ చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేయాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరి 1,200, 800 ఉన్నటువంటి పెన్షన్లు ఈరోజు మనం 1,400 ఇచ్చాం. మనం ఒక పల్లిపాలెం గ్రామ పంచాయతీ ఒక 49 ఉన్నాయి. ఆ 49 కూడా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల చూస్తారని కూడా అధికారులు చెప్తున్నాము. అదేవిధంగా మన అన్న జనార్దన్ అన్న కూడా తెలియపరుస్తున్నాం. మీకే తెలుస్తుంది, మీ కళ్ళ ముందు ఇలాంటి అభివృద్ధి చేసినటువంటి మన జనార్దన్ అన్నకి ఎంతో రుణపడి ఉన్నాం. ఆయన ప్రతిపాదన ముట్టి పెట్టాలని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా 46 రోడ్లు ఇస్తున్నారు. అదే కాకుండా బీచ్ రోడ్డు పోతున్నాం. అదే ఇస్తే దాతలని ఇక్కడకు పంపించి స్కూల్కి సంబంధించినటువంటి మెటీరియల్ వాళ్ళ చేత పల్లిపాలెంలో స్కూల్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అని చెప్పి పంపించినటువంటి ఘనత మన ఘనత. ఈ కార్యక్రమము అనుకోని విధంగా పెట్టారు, సడన్లీ అనౌన్స్మెంట్ చేశారు. కానీ జనాలకి సరైనటువంటి అవగాహన కల్పించలేకపోయాం. ప్రతి ఒక్కరిని పేరు పిలిచేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. టైం తక్కువైనందువల్ల జనాలు మత్స్యశాఖలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి అమౌంట్ రానటువంటి పెద్ద సమస్య ఇది. లాస్ట్ టైము టీడీపీ ప్రభుత్వంలో పక్కాగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల వాళ్ళకి రావటం అనేది ఆగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కూడా కొన్ని మా మత్స్యశాఖ వాళ్ళందరూ కూడా వీళ్ళు కలిస్తే ఇస్తామని చెప్పున్నారు. దయచేసి జనార్దన్ అన్న గారు దీన్ని చొరవ చేసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని, ఇది కొద్దిగా మేజర్ ఇష్యూ కాబట్టి పట్టించుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకార బీమా 10 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు బీమా కింద 10 లక్షలు పక్కాగా శాంక్షన్ అయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చేది. తర్వాత 19 తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఆపేసింది. దీనికి సంబంధించి మా ఊర్లో ఒక ఇద్దరు ఉన్నారు రావాల్సిన వాళ్ళు, ఇది ఎంట్రీ చేసుకోండి. రీసెంట్గా ఒక ఇద్దరు పెట్టున్నారు. ఇవన్నీ కూడా కొద్దిగా వచ్చేటట్టు దయచేసి జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వేటకి వెళ్ళేటువంటి బోట్లు స్కీమ్స్ వచ్చేసి 40, 60 అని చెప్పని చెప్పడం జరిగింది. దానివల్ల ఎవరు కూడా దానికి సుముఖంగా లేరు.
గత ప్రభుత్వంలో 14-19లో జరిగినటువంటిది 75 సబ్సిడీ, 75% సబ్సిడీ. అదేవిధంగా ఆదరణ పథకం కింద ఇచ్చారు కొన్ని స్కీమ్స్. అవి ఏదన్నా వచ్చేటట్టుంటే కొద్దిగా తొందరగా వాటిని మొబిలైజ్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. తర్వాత అలా ఇక్కడ స్కూలు జడ్పీ స్కూల్ని మనం ఆ రోజు అనుకున్నాం. ఫస్ట్ లిస్ట్లో రాలా. సెకండ్ లిస్ట్కి ఇది దయచేసి గ్రామస్తులు బాగా గమనించాల్సినటువంటి విషయం ఇది. ఫస్ట్ లిస్ట్లో రాల పేరు. సెకండ్ లిస్ట్లో జనార్దన్ అన్న చొరవ చేసుకొని అప్పటికప్పుడే ఫైల్ మొత్తం తెప్పించుకొని తీసుకొని లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేపిస్తాననేటువంటి హామీ తీసుకొని, ఇది పేపర్లో కూడా వచ్చింది, కావాలంటే వే2 న్యూస్లో కూడా చూడండి. అదంతా ఆ క్రెడిటబుల్ అంతా కూడా గొప్పతనం కూడా జనార్దన్ అన్నకి ఉంటుందని చెప్పని సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. దాన్ని తక్షణమే తమరి టైంలో తొందరగా క్లియర్ చేసేసి మన చేతుల మీద జిల్లా పరిషత్ స్కూల్ని స్టార్ట్ చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, యువకులు కానివ్వండి, దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు. దానికి దయచేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 50,000 లీటర్ల వాటర్ ట్యాంక్కి చాలా అవసరం ఉందని చెప్పని గతంలో చెప్పడం జరిగిందన్న. దీనికి సంబంధించి కూడా పైప్ లైన్ మొత్తం కలిపి ఎస్టిమేషన్తో సహా కూడా ఫైల్ ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే శాంక్షన్ చేయిస్తారని చెప్పని సభాపూర్వ. అదేవిధంగా 2,02,00,000 రూపాయలు సీసీ రోడ్లు లాస్ట్ టైం ఇచ్చినటువంటి కంప్లీట్ చేసాం. మళ్ళీ 1,54,00,000 రూపాయలకి మళ్ళీ శాంక్షన్ చేసి బీచ్ రోడ్ని ఇప్పుడు ఈరోజు పెట్టడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ చేసాం. మిగిలినటువంటి మళ్ళీ రికవరీ కావాల్సింది ఒక 3 కోట్లు కూడా మేము డ్రైన్స్కి కావాలని చెప్పని ఇవ్వడం జరిగింది. డోమా పీడీ గారు తమ ద్వారా ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నారు. దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేయించగలిగితే ఈ రోడ్లతో పాటు ఈ నీటిని నిల్వ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి దాన్ని తొందరగా శాంక్షన్ చేయిస్తారని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా గ్రామాల్లో ఈ చెత్తకు సంబంధించి పంచాయతీ వారు ట్రాక్టర్ కూడా తమరు గతంలో ఈవార్డీ ద్వారా ఎంపీడీఓ గారి ద్వారా శాంక్షన్ చేయించారు. దీన్ని ప్రతి ఇంటికి ఇక చెత్త అనేది బయట వేయనీయకుండా పంచాయతీ త్రూ ఆ సిబ్బందితో ఆ చెత్తని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో వేసే విధంగా చేస్తారని చెప్పని ఆ ట్రాక్టర్ అతి తొందరగా శాంక్షన్ చేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చివరిగా గ్రామంలో ఈ 12 ఇళ్ల పట్టాల సమస్య అనేది పెద్ద మేజర్ ఇష్యూ. అన్న చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే చూడమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలని చెప్పని చెప్తూ ఉన్నారు. మా గ్రామ పంచాయతీల్లో గవర్నమెంట్ భూమి అనేది లేదు. దయచేసి, ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం వారు హార్బర్ అనేది నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా సరే మాకు కావాల్సినటువంటి ఈ 1,250 పట్టాలకి ప్రైవేట్ ల్యాండ్ని ఎల్ఐ చేసి దయచేసి ఈ హార్బర్ దాంట్లోని ఇంక్లూడ్ చేసి పునరావాసం కింద మా వాడికి ఇప్పిస్తారని చెప్పని సభాపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన సిబ్బందికి, విలేకరులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మత్స్యకార కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దామచర్ల జనార్దన్ అన్నగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే జేడీ గారికి, ఈ సభ మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకి, ఆయా గత ప్రభుత్వాల్లో 10,000 రూపాయలు ఇచ్చి మేము అందరికి ఇచ్చామని చెప్పని చెప్పుకున్న నాయకులు కొంతమంది చాలా మంది ఉన్నారు. కాదు, ఎట్లా మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తరపున ఎనాన్ చేసిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు. అట్లనే మాట నిలబెట్టుకొని 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అది గమనించాలి. ఈరోజు ఏదో అయిపోయింది, 9 నెలలే జరిగింది పార్టీ వచ్చి, ఇంకా 4 సంవత్సరాల చిల్లర ఉంది. ఏదో అవలేదు, చేయలేదు, మాట చెప్పారు, మడలు తిప్పారు అన్నట్టుగా బయట వ్యక్తులు పార్టీని బొద్దు తల్లి విధంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు గమనించాలి, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది కూడా గమనిస్తే, మేము తెలుగుదేశం వచ్చిన 9 నెలల్లోనే ఎన్ని రోడ్లు పోసాము, ఏం పనులు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తామనేది కూడా జనార్దన్ అన్న చేసి నిరూపిస్తారు. ఇది గమనించాలి అందరూ. అలాగే మనకి అన్న చెప్పిన, ప్రకాష్ అన్న చెప్పాడు, కొన్ని మనకి మేజర్ విషయం ఏంటంటే ఇళ్ల పట్టాలు చెప్పున్నాం, వాళ్ళు చెప్పారు, చేయలేదు.
మనం చెప్పున్నాము, మనం చెప్పకుండా ఏదో చేస్తామని చెప్పి అన్నారు. కానీ మనం చెప్పాము, చేస్తాం. ఇది పూర్తిగా చేసి చూపిస్తామనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది పిల్లలు కూడా కొంచెం ఏదో చేయలేదు అని చెప్పని మనశ్శద్ధల్లో ఉన్నారు. అందరికి ఇది ఎవరు కూడా అధైర్యపడకుండా అందరికీ ఒకేసారి చేయాలంటే చేయలేం కాబట్టి నిదానంగా చేసుకుంటూ వస్తాం కాబట్టి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా నేను ఒకే ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏదైనా మనకి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన జబ్బుకి కారణం ఏంటో తెలియకుండా డైరెక్ట్గా ఏదైనా మెడిసిన్ ఇస్తే దానికి దుష్ప్రభావాలు ఉంటాయి. దానివల్ల జబ్బు తగ్గకపోగా దానివల్ల వేరే అదనపు జబ్బులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం చేసింది ఇదే ధోరణిలో ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం జబ్బు కోసం అంటే డాక్టర్ గారు సరైన డాక్టర్ గారు అయితే ఆ జబ్బు ఎందుకు వచ్చిందని డయాగ్నోస్ చేసి దానికి శాశ్వత పరిష్కారంగా మంచి మెడిసిన్ ఇస్తే అది శాశ్వతంగా నయమవుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారం తీసుకువెళ్తుంది. అందరికీ ఏం చేయాలో అవి ఈ 5 సంవత్సరాల్లో జరుగుతాయి. మీరందరూ ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఈ యొక్క మన గ్రామానికి దత్తతగా తీసుకొని మన అభివృద్ధిలో పాల్పొందినటువంటి జనార్దనానికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. మన ఒంగోలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, మా గ్రామంలో ఈ మన గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటిసారిగా మీ చొరవతో 46 రోడ్లు 2,06,00,000తో శాంక్షన్ చేశారు సార్. ఆ రోడ్లన్నీ కూడా మా గ్రామంలో వేయటం జరిగింది. అందుకు మీకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మా గ్రామంలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్డు కొత్తగా నిర్మించడం జరిగింది సార్. దానికి సంబంధించి మిషన్లు కానీ అన్ని సౌకర్యాలతో ప్రకాశం జిల్లాలోనే సార్ టాప్గా ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్మించడం జరిగింది. దీనికి ఈ మధ్య స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మేనేజర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా సందర్శించి కితాబు ఇచ్చారు సార్. అది మా గ్రామానికే తలమానికంగా ఉంది. అదేవిధంగా మా గ్రామంలో కమ్యూనిటీ శానిటేషన్ టాయిలెట్స్ కూడా 2 శాంక్షన్ చేయించడం జరిగింది సార్. తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేస్తున్నాం సార్. అల్లిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవలో పథకంలో భాగంగా మంజూరు చేసినటువంటి 1420 మందికి వేట నిషేధ కాల వృత్తిని అందించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మండల స్థాయి నాయకులు, అలాగే మన గ్రామ స్థాయి పెద్దలు, ఇతర అధికారులు, అలాగే నా మత్స్యకార సోదరి మండలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ సముద్ర వేట నిషేధం మన కోసమే, మన మత్స్యకారుల మంచికే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి అధికారికంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 61 రోజులు తూర్పు తీర ప్రాంతంలోనూ, అట్లాగే 62 రోజులు పశ్చిమ తీర ప్రాంతంలో కూడా అమలు చేయబడుతుంది. దానికి తదనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో, అంటే భారత ప్రభుత్వం భారతీయ జలాల్లో అమలు చేస్తుంది.
మనకి ప్రాంతీయ జలాల్లో అంటే తీరం నుంచి 21 కిలోమీటర్లు లేదా 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఈ యొక్క వేట నిషేధ అమలు కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని అమలు చేస్తున్నందుకు గాను మన మత్స్యకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహకరిస్తున్నందుకు. అట్లాగే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మనకి గతంలో తమిళనాడు ప్రాంతం నుంచి మన యొక్క జలాల్లో వేట చేస్తున్నటువంటి మరబోట్ల మీద మనకి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి గతంలో అంటే నవంబర్లో మనం ఇక్కడి నుంచి ఒక బోటు మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి వివరాలతో సహా అక్కడికి తెలియజేయడం జరిగింది. ఆ బోటు మీద తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలియజేశారు. ఇక నుంచి కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో తమిళనాడుకు చెందినటువంటి బోట్లు కనుక వేట చేసినట్లయితే ఆ బోట్ల యొక్క రిజిస్ట్రేషన్ నంబర్తో వివరాలు అంటే మనకి ఆ సంఘటన ఎక్కడ జరుగుతుంది అనేది జియో కోఆర్డినేట్స్తో కూడినటువంటి ఫోటోలు లేదా వీడియోలు కూడితో కూడిన నివేదికని మనం కంప్లైంట్ కనుక పంపించమని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కోరింది. కాబట్టి ఇక నుంచి ఇటువంటి సంఘటనలు కనుక పునరావృతం అయినట్లయితే మన మత్స్యకారులందరికీ కూడా ఆ వివరాలని మన శాఖ కనుక తెలియజేసినట్లయితే సిబ్బందికి మన ప్రభుత్వం ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేస్తాం. తద్వారా ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క సమస్య మనకి పరిష్కరించబడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ భావంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత అన్న మాట్లాడతారని చూడడం జరిగింది. దయచేసి ఒక 2 నిమిషాలు అందరు పైకి లేచి మౌనం పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపోయిన అనుసూచిత జనవరి ద్వారా ఒక 3 ఎస్ఎస్జి మెంబర్స్కి లోన్స్ శాంక్షన్ కావడం జరిగింది. ఇది సబ్సిడీ లోన్లు. దీనికి సంబంధించి మనకి అల్లూరు నుంచి బల్లికూర అలేఖ్య ఈమె కిరాణా షాప్ ద్వారా ఆదాయాభివృద్ధి చెందడం కోసం జరిగింది. ఈమెకి సార్ ద్వారా నెల్లూరు గ్రామం తర్వాత మడనూరు దామతోటి సార్ గారి చేతుల ద్వారా మనకి చెక్ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత అల్లూరు శెట్టి కుమార్ ఈమె కిరాణా షాప్ ద్వారా ఆదాయాభివృద్ధి పొందడానికి ఈ లోన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు మన మండల నాయకులు అధికారులందరూ కానీ వాళ్ళు సుముఖంగా సుముఖంగా హ్యాచరీ ఆల్ హ్యాచరీస్ వాళ్ళు యూనియన్ ఉంది కదా, యూనియన్ తరపు నుంచి 1 లక్ష రూపాయలు ఇవ్వమని జేసీ గారు చెప్పారు. డైరెక్ట్గా చెప్పారు. చెప్పిన గారు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఒకసారి మాట్లాడి మన సాయం కూడా ఇస్తామని చెప్పుకున్నాం అన్న ఇంటికి ఏదన్నా అందించారు. చూపిస్తాయి. 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న వయసు. బాగా యూట్యూబ్లో బాగా చేశారు. కానీ అయినా కానీ అందరూ అదే అవ్వటం వల్ల ఎంఎన్ఆర్ హాస్పిటల్ మాట్లాడతారు, చెప్తారు. ఇది బాబుకి సర్జరీ చేయాల్సి ఉంటే వాళ్ళు ఎన్ఓసి లాస్ట్ టైం తీసుకొచ్చారు. ఎవరు లాస్ట్ టైం లాస్ట్ టైం ఇవ్వాలి. మన దగ్గర అనిపిస్తే వాళ్ళు సర్జరీ చేస్తారు.
అది యూనివర్సిటీ కాపీ కావాలి. రారా. ఎన్ని సరిగా సరే అన్న ఒక మంచి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఈరోజు ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందని దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఈరోజు మన జేడీ ఫిషరీస్ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మత్స్యకారు జిల్లా అధ్యక్షులు పేరయ్య గారు, ఎంపీటీసీ సభ్యులు నరసింహులు గారు, ఉప సర్పంచి నాయుడు వెంకటేశ్వర్లు గారు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు యలమంద గారు, అదేవిధంగా జ్ఞానం సుబ్బారావు గారు, జకరీ గారు, తిరుపతిరావు గారు, చలపతి గారు, మన ఎక్స్ సర్పంచి నాయుడు ప్రకాష్ గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీను గారు, జాలరామ్ గారు, దేవప్రసాద్ గారు, అదేవిధంగా బాలకోటయ్య గారు, ఇంకా జనసేన అధ్యక్షులు గౌతమ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ చేసిన గ్రామస్తులకి, అదేవిధంగా అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి గుర్తెచ్చుకున్నప్పుడు 14-19లో అదివరకు మన టైంలో మనం అప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి వెళ్లకుండా ఈ 3 నెలలు ఉంటారో దానికి 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 19 ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని 20,000 చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు. 10,000 చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ రోజు ఉండే ప్రభుత్వం 10,000 ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం మన ఎన్నికల్లో 20,000 ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు ఈరోజు ఉండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే మనకి 20,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదివరకు 14-19లో కూడా మనకి ఏదైతే అవసరం ఉంటుందో మత్స్యకారులు అనేది తెలుగుదేశం కుటుంబాలు. ఎందుకంటే మనకి సీకోస్ట్లో మన రాష్ట్రంలో ఉండేది ఎక్కువ భాగం మత్స్యకారులు ఉండేది మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మత్స్యకారులు అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మత్స్యకారులని నమ్ముకొని ఉంది. కాబట్టి మత్స్యకారులు ఉండే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే ఉండేవాళ్ళు. ఏ పరిస్థితుల్లో వస్తాడా ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు వస్తాయో ఎలా ఉంటుందో అని చెప్పి మీకు అనేక సబ్సిడీలో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు మేము కూడా టీవీఎస్ 50 కానీ, అదేవిధంగా వలలు కానీ, అదేవిధంగా మీకుండే బోట్లు కానీ, డీజిల్ కానీ, ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజు అంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల, మీకు ఇచ్చింది వాళ్ళందరికీ 4,000 ఇస్తున్నారు, వాళ్ళు 10,000 ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈరోజు 20,000 రూపాయలు మొన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం, దానికి అందరికీ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. మనం చూసుకుంటే కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో 259 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మన మత్స్యకారుల కోసం ఏదైతే 1,29,178 కుటుంబాలకి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు 5 సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఏంది, ఏం చేశారు, ఈరోజు బడ్జెట్ ఉండే పరిస్థితులు ఏంటి, ఎక్కడన్నా కూడా వ్యవస్థ ఎలా ఉందనేది కూడా మనందరం కూడా తెలుసు. అయినా కూడా మన వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టే మనకి సముద్రం ఒడ్డున ఎప్పుడు కూడా ఎలా ఉంటారో పేదవాళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు 258 కోట్ల రూపాయలు ఈరోజు మన పేదల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టుతుందని చెప్పి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం వచ్చే లోపల మన జిల్లాకు వచ్చే లోపల 11 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాలో మనకి ఖర్చు పెట్టాం, అందరికి కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన నియోజకవర్గంలోకి వచ్చాకి మనం దగ్గర ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి 3,076 మందికి మన కొత్తపట్నం మండలం, అదేవిధంగా ఒంగోలు మండలం 520 మందికి ఈరోజు 7,19,00,000 రూపాయలు మొత్తం మన 2 మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్రామంలో 1,469 మందికి ఈరోజు మన గ్రామం ఒక్క దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అంటే జిల్లాలో హైయెస్ట్గా మన పల్లిపాలెంలో 1,449 మందికి పెన్షన్లు మన ఈ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఉండే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 49 మందికి ఈరోజు ఎలిజిబిలిటీలో లేక వాళ్ళు ఆగున్నారు, వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అందరికీ తీసుకున్నారు, కాకపోతే 49 కుటుంబాలు మాత్రం రాలేదని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ 49లో మన సెక్రటరీ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో 12 మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తీసి అవి కూడా పంపించారు. అవి తొందరలో వస్తాయి. ఇకపోతే 37 మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు, వీళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు. ఆ రోజే మనం జాగ్రత్త పడాలి. లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. దాంట్లో కరెంటు బిల్లు ఇంత ఎన్ని యూనిట్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఫోర్ వీలర్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఏదైతే నిబంధనలు పెట్టారో అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి ఏందనేది కూడా చూపించుకొని దానికన్నా కరెక్షన్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి. దాన్ని కూడా అధైర్యపడద్దు. వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా కూడా వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మన వంతు మేము కృషి చేస్తాను. తప్పకుండా ఇప్పించేదానికే మేము ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో కూడా ఈరోజు మళ్ళా కూడా 200 మనకు వచ్చేకి 205 మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజే పంపించారు. దాంట్లో దగ్గర 205 యూనిట్లు ఏ అయితే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఎవరైతే నిజంగా బాగా పేదగా ఉన్నారో ఇబ్బందులుగా ఉన్నారో వాళ్ళను కూడా చూసుకోండి, గ్రామస్తులు కూర్చోండి, వాళ్ళని కూడా చూసి మీరు పెట్టండి. తప్పకుండా కూడా దాన్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా శాంక్షన్ చేపిద్దాం. దాన్ని అన్నీ కూడా సబ్సిడీల్లో ఇచ్చే పరిస్థితిలో ముందుకు వెళ్తుంది. కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చేయటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నేను అది వరకు కూడా చెప్పాను, నాకు మండలంలో ఈ పల్లిపాలెం అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఒక కట్టుబడితో పనిచేస్తారు. దానికి తగ్గట్టుగానే అందరూ యూనిటీగా ఉంటారు. దానికి కసిగా ఎలక్షన్లు చేస్తారు. గ్రామంలో కూడా
సమస్యల మీద కూడా అదే విధంగా పోరాడతారు. దానికోసమే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా మనం వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు రోడ్లకు పెట్టాం, అవి చేశారు. ఇంకా మిగిలినవి ఉన్నాయి. మేజర్ పంచాయతీ ఇంకో 20 లక్షలు పెడితే మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతాయి. దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రైన్లు పెట్టారు, ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేస్తాం. నాకు మన ఈ మధ్య మంచినీళ్ళు ఇబ్బంది అంటే అప్పటికప్పుడు ఆర్ఓ ప్లాంట్ పెట్టించాం. దాన్ని కూడా ఓపెన్ చేయడానికి రమ్మని నన్ను అడిగితే నాకు ఇప్పుడు కుదిరేటట్టు కనపట్లేదు, టైం లేదు, మీరు ప్రారంభించి మీరు చేయండి, రేపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు చూద్దామని చెప్తే దాన్ని ఆల్రెడీ పెట్టడం, అందరూ కూడా ఆర్ఓ వాటర్ మంచినీళ్ళు తాగే పరిస్థితి మనం ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించుకోగలిగాం. ఇంకా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పారు, దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. దాన్ని తప్పకుండా చేస్తాం. ఈరోజు బీచ్ రోడ్డు దానికి కూడా 120 లక్షలతోటి దాన్ని శాంక్షన్ చేయించాం, దాన్ని కూడా పనులు ప్రారంభించాం. ఈరోజు ఒంగోలు కొత్తపట్నం నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి ఆల్రెడీ పెట్టాను, దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి దాకా మనం కూడా సిమెంట్ రోడ్డు చేసే పని తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి నాకు నచ్చేది అదే. ఎప్పుడు కూడా ఏదో ఊరకు మాటలు చెప్పేది లేకపోతే టైం పాసులు చేసేది కాదు. మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు. ఏదైతే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య. దగ్గర 1500 మందికి ఈరోజు పట్టాలు కావాలి. ఆ 1500 మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేట్లు ఏమో పెంచేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు 60-50 అంటాడు, ఒకడేమో 1 కోటి అంటాడు, ఒకడు 2 కోట్లు అంటాడు. అది వరకు 5 లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా బడ్జెట్ ఎంత అయిందో చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర 400 కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది. అది అంతా కూడా శాంక్షన్ అయింది. ఈరోజు గ్రామ సభ ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది జడి గారు, అది పెట్టి మనం అప్రూవ్ చేసి పంపిస్తే దాన్ని టెండర్కి పిలుస్తారు, మనకి పని మొదలవుతుంది. ఇది ఆ గ్రామ సభ వల్లే మీరు పరిశుద్ధి చేసి అది చెప్తే దాన్ని కూడా తొందరగా మొదలు పెడితే, ఎందుకంటే 2 years 1.5 years పడుతుంది. అది కూడా మొదలు పెడితే దానివల్ల కొంతమందికి ఉద్యోగాలు లేవని మన కుర్రోళ్ళందరూ దాని మీద ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా దాంట్లో కూడా రేపు వస్తున్నప్పుడు కొన్ని ఆర్బర్లో ఉద్యోగాలు వస్తాయి, కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మొదలు పెడదాం. దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ది కూడా ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు. చాలామంది కూడా జడ్పీ స్కూల్ మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు ఇక్కడి నుంచి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఓకి పంపించాం. డిఓకి పంపించిన తర్వాత ఆ లిస్టులో రాలేదో ఏం జరిగిందో మనకి రాజుపాలెం వచ్చింది, కానీ మన పల్లిపాలెంలో అది రీచ్ కాలేదు. కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం. దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే మనకి స్కూల్ కూడా అయిపోద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు సంబంధించినవి మేమైతే ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వచ్చేకి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సొంత ఇల్లు లేకపోవటం కానీ, ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు మొన్నే
ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది, క్యాబినెట్లో అప్రూవల్ అయింది. తొందరలో జూలైలో నుంచే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఖచ్చితంగా ఎవరో కొంతమంది ఇవాళ రాలేదని మన వాళ్ళు బాధపడుతున్నారు. ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని. మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోను. మీ ఊరంటేనే నాకు ఇష్టం. కాకపోతే కొంతమంది బాధపడతా కొంతమంది రాలేదని ఉన్నా నాకు మన ఊరు గురించి నాకు తెలుసు కాబట్టి దాంట్లో తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ చూసేది కాదు. ఈరోజు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో వచ్చినప్పుడే మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఉంటాయి. ఆ పనులు చేసినప్పుడు ఒకరికొకరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా లాస్ట్కి వచ్చేకి అందరూ వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దానికి కూడా వచ్చిన మన జేడీ గారికి అదేవిధంగా అధికారులకి మన మండల నాయకులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.